దర్పల్లి మండలంలో ఇటీవల వరదల విపత్తుతో ప్రభావితమైన బీరపతాండా, నడిమితాండా, వాడి గ్రామాలను నేషనల్ సేవా డాక్టర్స్ అసోసియేషన్ సందర్శించి గిరిజనుల యోగక్షేమాలను కనుక్కొని నడిమితాండాలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. సందర్భంగా డాక్టర్ కె మోతిలాల్, డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ దర్పల్లి మండలం నడిమితాండా, బీరపతాండాలో నేషనల్ సేవా డాక్టర్స్ అసోసియేషన్ ఎన్ఎస్డిఏ బంజారా డాక్టర్లు సహకారంతో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచితంగా హెల్త్ క్యాంప్ నిర్వహించి మహిళలకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు ప్రత్యేక వైద్యులు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి బీపీ, షుగర్ ఉన్న వారికి పరీక్షలు నిర్వహించిన అనంతరం వారికి ఉచితంగా మందులు అందజేశారని అన్నారు. అదేవిధంగా నిజామాబాద్ వచ్చి కూడా చూయించుకున్న ఎటువంటి ఫీజు తీసుకోకుండా చికిత్స అందిస్తామని భరోసానిచ్చారు. ఇందులో భాగంగా జనరల్ హెల్త్ చెకప్లు, జనరల్ సర్జరీ, గైనకాలజిస్టు, చర్మ వ్యాధుల నిపుణులు, దంత వైద్యులు, ఫిజియోథెరపిస్ట్ వంటి నిపుణులతో వైద్యం అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె మోతిలాల్, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ మోతిలాల్ జాదవ్, డాక్టర్ రమేష్, డాక్టర్ ప్రతిభా జాదవ్, డాక్టర్ చంద్రకళ, డాక్టర్ మానస, డాక్టర్ పార్వతి, డాక్టర్ బిలోజీ నాయక్, డాక్టర్ శ్రీకర్, డాక్టర్ లక్పతి, డాక్టర్ విజయేందర్, డాక్టర్ రాజేందర్, డాక్టర్ లింగా చౌహాన్, డాక్టర్ పాండు, తాండా నాయకులు తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. మేమందరము ఎన్ఎస్డిఏ డాక్టర్స్ తరఫున నుంచి లేడీస్ వింగ్ సైడ్ నుంచి ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ నడ్పల్లి వీరప్పంతాండా దర్పల్లి మండలం నుంచి దర్పల్లి మండలంలో క్యాంప్ కండక్ట్ చేయడానికి డాక్టర్స్ అందరం వచ్చినాము. బంజారా డాక్టర్స్ 15 days బ్యాక్ ఇక్కడ చాలా పెద్ద ఫ్లడ్స్ వచ్చి అన్ని ప్రజలందరికీ చాలా నష్టం జరిగినందుకు వాళ్ళకి సహాయం చేయడానికి, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లంగా వాళ్ళకి అంటే వర్షాకాలంలో వచ్చే విష జ్వరాలు అవన్నీ వస్తున్నందుకు వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడానికని మేము ఇక్కడ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. దాంతోపాటు మేము ఫ్రీ రేషన్ కూడా హెల్ప్ చేస్తున్నాము. సో ప్రజలందరూ వచ్చి మా ఒక సహాయం అందుకోవాలి, సర్వీసెస్ని అందుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. ఈరోజు ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు స్థానిక దర్పల్లి మండల్, సిరికొండ ఉమ్మడి మండల్లో ఇటీవల కాలంలో వర్షాలు సంభవించడం జరిగింది. ప్రకృతి యొక్క వైపరీత్యం వల్ల వర్షాలు అనేది చాలా ఎక్కువ మోతాదులో పడడం వల్ల మా యొక్క తండావాసులు ఇటీవల కాలంలో చాలా రైతులు ముఖ్యంగా చాలా అపార పంట నష్టాన్ని మరియు ఆస్తి నష్టాన్ని జరగడం జరిగింది. సో ఈ దృష్టిలో పెట్టుకొని ఈ వర్షాకాలంలో ఈ అకాల వర్షాల కారణంగా పంట నష్టము, దీంతోపాటు ఇక్కడ నివసిస్తున్న మా తండావాసులు ఈ వర్షాకాలంలో వచ్చిన విష జ్వరాలకు బారిన పడి మరియు వాళ్ళు అకాల వర్షము సడన్గా ఎక్కువ పడడం వల్ల ఆస్తి నష్టం కూడా సంభవించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా ఈరోజు ఎన్ఎస్డిఏ నిజామాబాద్ బంజారా డాక్టర్స్ అసోసియేషన్ నేషనల్ అసోసియేషన్, ఇది మా స్థానికంగా నిజామాబాద్ శాఖ వారం అందరం కూడా నిజామాబాద్లో ప్రాక్టీస్ చేసే బంజారా డాక్టర్స్ అందరం కూడా మేము తండాల నుంచే వచ్చాం కాబట్టి మా తండా ప్రజలు, మా యొక్క సహోదరులు, మా యొక్క సోదరిమణులు, మా యొక్క వృద్ధులు, మా పిల్లలు అందరూ కూడా ఈ అకాల వర్షాల మూలంగా చాలా నష్టం సంభవించడం జరిగింది. వాళ్ళ యొక్క బాధలో మేము కూడా పాలు పంచుకొని వాళ్ళకి నైతికంగా వాళ్ళకి భరోసా ఇచ్చి ఏదైతే ఉంటుందో ఈ సడన్ క్లౌడ్ బస్ట్ లాగా ఇంత పెద్ద వర్షంతో వాళ్ళకి కొంత రేషన్ సామాన్లు కూడా వాళ్ళు కోల్పోవడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా ఈ సందర్భంగా డాక్టర్లు అయినటువంటి మేము తండా నుంచి వచ్చి తండా ప్రజలకి వాళ్ళతో పాటు మమేకమైపోయి ఈ వర్షాకాలంగా వారికి కొన్ని సీజనల్ డిసీజెస్ రావడం జరిగింది. కొన్ని ఇన్ఫెక్షన్స్ డిసీజెస్, టైఫాయిడ్, మలేరియా మరియు ఇప్పుడంతా ఫ్లూ జ్వరాలు వస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా ఈరోజు నిజామాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్న మా బంజారా డాక్టర్స్ దాదాపుగా అన్ని శాఖ వారు ఈరోజు మాకు అందరికీ నమస్కారం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి మండలంలో గల నడిమితండ గ్రామ పంచాయతీలో గల వీరప్పతండ, నడిమితండ, అలాగే పక్కన ఉన్నటువంటి వాడి గ్రామము గత 15 రోజుల క్రితము కుంభవృష్టిగా కురిసినటువంటి అకాల వర్షంతో ఇక్కడ ఉన్నటువంటి చెరువు తెగిపోవడం అనేది జరిగింది. ఆ చెరువు తెగిపోవడం వలన ఆ చెరువులో ఉన్నటువంటి నీరు ఈ తండాలలో ఊర్లలో వచ్చేసి
ఇక్కడ ఉన్నటువంటి జనజీవన స్రవంతిని అతలాకుతలం చేయడము, వాళ్ళ యొక్క ఆస్తి నష్టము, పశు నష్టము, పంటల నష్టం అనేది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానివ్వండి, బహుజనులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చాలా కష్టం జరిగింది. కావున ఇట్టి సందర్భంలో మా నిజామాబాద్ సేవా డాక్టర్స్ అసోసియేషన్ బంజారా డాక్టర్స్ అందరూ కలిసి మెగా హెల్త్ క్యాంప్, ఇందులో జనరల్ ఫిజిషియన్స్, ఆర్థోపెడిషియన్స్, పీడియాట్రిషియన్స్, అలాగే దంత డాక్టర్లు, స్కిన్ స్పెషలిస్టులు, కార్డియాలజిస్ట్ అందరూ రావడం అనేది జరిగింది. ప్రజలకు ఉచితంగా బ్లడ్ టెస్ట్ చేయడము, ఈసీజీ, అలాగే మందులు పంపిణీ చేయడం అనేది జరిగింది. ఇటువంటి అఘాయిత్యం జరిగినటువంటి, అంటే మన ప్రకృతి విధించిన శిక్ష కావున మేము ఇక్కడి నుంచే ఊరు నుంచి వచ్చినాం, గ్రామాల నుంచి వచ్చినాం కాబట్టి పే బ్యాక్ టు ద సొసైటీ అనే కాన్సెప్ట్ తోటి మా వాళ్ళకు మేము బాసటగా